సో థంబ్నెయిల్ చూసారు కదండి, నేనేం చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్ శాడిస్టులు ఎక్కువైపోయారు. యూట్యూబ్లో శాడిస్టులు ఎక్కువైపోయారు. ఏంటంటే రీసెంట్గా జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను నేను. సో ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లో కామెంట్స్ సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఒక ఫస్ట్ థింగ్ ఫ్రెండ్షిప్స్ అనేవి ఉండకూడదండి అసలు యూట్యూబ్లో. ఇప్పుడు యూట్యూబర్ ఉన్నారనుకోండి, ఫస్ట్ బాగానే ఉంటుంది, ఫ్రెండ్స్ అవుతారు, బాగానే ఉంటుంది. ఒకళ్ళకి కాకుండా ఇంకొకళ్ళకి వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఇక్కడ పెరిగిపోతుంది, ఇది పెరిగిపోతుంది, వాళ్ళు ఎదిగిపోతున్నారు అనేసి. అది ఇద్దరైతే. అదే ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురు ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు. సో అట్లా ఉంటారు. అది మనిషి తత్వం, ఇంకా అంతే. మన ఇద్దరమే తోపులు, ఎదటాళ్ళు ఎదవాలన్నట్టు అలా ఉంటుంది జనరల్గా. సో అసలు ఫ్రెండ్షిప్స్ అనేది ఉండకూడదు. మనం ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మాట్లాడొద్దు, చెయ్యొద్దు ఇవన్నీ కాదు, మనం కరెక్ట్గా ఉండాలి, మెయిన్ అది. సో ఫ్రెండ్షిప్స్ అసలు వద్దు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అని డిసైడ్ చేసుకోండి ముందే. అండ్ ఇక్కడ వీళ్ళు ఎదుగుతున్నారనుకోండి, కరెక్ట్గా మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ రాయడం వేరే మెయిల్ ఐడీస్తో తెలిసిన వాళ్ళే, అది యూట్యూబర్సే అవుతారు. ఎందుకంటే యూట్యూబర్స్కే తెలుసు వాళ్ళు లో అయిపోతారు అనేసి. సో మీరు అవన్నీ పట్టించుకోవద్దు అసలు ముందు. సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారనమాట. ముందు గ్రో అవుతున్నారు, ఎదుగుతున్నారు అంటే మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరికీ. మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ చేస్తున్నారనమాట. అండ్ ఇంకోటి, ఇక్కడ అసలు ఎంత నవ్వుకున్నానంటే నేనైతే, మన సబ్స్క్రైబర్స్లో వాళ్ళే ఏమైందంటే, ఇద్దరు తోడుకోడళ్ళట, ఇద్దరికి ఛానల్స్ ఉన్నాయట. ఒకళ్ళకి వాచ్ అవర్స్ ఎక్కువ వచ్చాయి, ఒకళ్ళకి రాలేదు, అదే తక్కువలో ఉండుంటారు వాచ్ అవర్స్. సో ఎవరికైతే వాచ్ అవర్స్ వచ్చినాయో వాళ్ళ ఫోన్లో నుంచి వీడియో డిలీట్ చేసేసారు. వాచ్ అవర్స్ ఎక్కువ వచ్చిన వీడియో ఉంటుంది కదా, సో ఆ వాచ్ అవర్స్ ఎక్కువ వచ్చిన వీడియోని డిలీట్ చేసేసారంట. ప్రైవేట్లో పెడతాం కూడా కాదు, డిలీట్ చేసేసారు. డిలీట్ చేస్తే ఏముంది, వాచ్ అవర్స్ పోతాయి. మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ చేసినా వ్యూస్ వస్తాయని చెప్పలేము, అంతలాగా రీచ్ వెళ్తుందని చెప్పలేము. యూట్యూబ్ అంతా అసలు ప్యూర్ లక్ కదా. అది శాడిజం కాక ఏంటి చెప్పండి. అంటే నేను ఎదగట్లేదని వేరే వాడు కూడా ఎదగకూడదు, అలా ఉన్నారనమాట. అసలు ఎందుకు ఆ మైండ్ సెట్ ఎందుకు చెప్పండి. ఎప్పుడైనా ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, ఎప్పుడైనా మనం ఎదుటి వాళ్ళ మంచి కోరుకుంటేనే మనకి మంచి జరుగుద్ది. మనం ఆ కుళ్ళుతనంతో ఉన్నామనుకోండి, ఆ కుళ్ళుతనంతోనే చేస్తాం అంతే. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. ఇప్పుడు ఒక నలుగురు మనుషులు ఉన్నారు, అందరూ బాగున్నారు, అంతా వెల్ సెటిల్డ్, అందరూ బాగున్నారు అనుకోండి, మన గురించి ఎవరు పట్టించుకోరు, మన పని మనది, మన గురించి కుళ్ళుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అలా కాకుండా మనం మంచిగా ఉండి వాళ్ళు బాగలేదనుకోండి, అప్పుడు మొదలవుద్ది మన మీద ఇది అంతా, అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అందుకే ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. అలా అనుకోవాలి అంతే. ఎప్పుడు వేరే వాళ్ళ నాశనాన్ని కోరుకోకూడదండి. అసలు ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఆ టైంలో ఇక ఏం తెలియదు అనమాట. అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు ఇంకా కంట్రోల్ ఉండదు కదా మన మనసుకి కానీ దీనికి కానీ. సో అట్లా అది కంట్రోల్డ్గా ఉండగలగాలి. ఎందుకంటే మనం పెరుగుతున్నాం, మెచ్యూరిటీ రావాలి. ఇంకా కూడా రాకపోతే ఎట్లాగా. తోడుకోడళ్ళు అంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు అయి ఉంటారు. అసలు అంత శాడిజం ఎందుకు చెప్పండి. నాకు ఎంత ఫన్నీగా అనిపించిందంటే అసలు మరీ ఇట్లా కూడా ఉన్నారా జనాలు అనేసి అనుకున్నాను అనమాట. నాకు ఇద్దరు మెసేజెస్ చేశారు, ఇట్లా వీడియో డిలీట్ అయిపోయింది, ఏం చేయాలి అనేసి చెప్పారనమాట. వీడియో డిలీట్ అయిన తర్వాత వెనక్కి రాదండి. సో అందుకే యూట్యూబ్ శాడిస్టులు అనేసి పెట్టాను అనమాట నేను పేరు కూడా. ఇట్లా కామెంట్స్ రాయడం, ఎదుగుతున్నారు అంటే నెగిటివ్ కామెంట్స్ చేసి వాళ్ళని మెంటల్గా డౌన్ చేయడం అనమాట. అండ్ ఇంకా ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఏదన్నా ఒక బయటకు వెళ్ళారు, ఇద్దరికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇద్దరు అనుకుని బయటకు వెళ్ళారు. సరే ఒకళ్ళే వీడియో షూట్ చేశారనుకోండి, ఆ ఒకళ్ళే షూట్ చేసిన వాళ్ళు సరే నీకు కూడా ఇస్తాను వీడియో అనేసి క్లిప్స్ ఏదో ఒకటి షేర్ చేసుకుంటారు. కొన్ని క్లిప్స్లో ఏమీ తేడా వచ్చేది కదా. సో ఏం చేస్తున్నారు అట్లాగా. ఇది కూడా నేను విన్నానండి. ఎవరైతే నష్టపోయారో వాళ్ళు వచ్చి చెప్పారనమాట. సో క్లిప్స్ ఇస్తాము, కొన్ని క్లిప్స్ ఇద్దరం షేర్ చేసుకోవచ్చు అనేసి అనుకుని వెళ్ళారు. వీళ్ళు ఏం చేశారు, వీడియో తీసిన వాళ్ళు మొత్తం ఎడిట్ చేసేసుకుని చక్కగా మొత్తం వీడియో అంతా పెట్టేసుకున్నారు. ఇంకా వీళ్ళకి వీడియో లేదు కదా. సో ఈ టైప్ ఆఫ్ అనమాట. అసలు ఎందుకట్లా చెప్పండి. ఇప్పుడు మనంతటా మనకి టైం వచ్చి జెన్యూన్గా ఉండి గ్రో అవ్వాలనుకోవాలి. ఎదుటి వాడిని తొక్కేసి మనం పైకి వెళ్ళి ఎన్ని రోజులన్నీ కూర్చోగలం చెప్పండి. ఎప్పుడైనా మంచికే రోజులు ఉంటాయండి. చెడు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంత ఫాస్ట్గా పైనుంచి కింద పడుతుంది. మంచి స్లోగానే ఉంటుంది, బాగుంటుంది, ఎప్పటికీ బాగుంటుంది. ఏ మెంటల్ ప్రెషర్లు, ఏ మెంటల్ టెన్షన్లు ఏమీ ఉండవు. సో అర్థమవుతుంది కదా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు ఈ వీడియోలో.
సో మీరు మీ ఛానల్, నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు మీ ఛానల్ గురించి ఆలోచించండి, వేరే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, వేరే ఛానల్స్ గురించి అసలు పట్టించుకోవద్దు. వాళ్ళు ఎదుగుతున్నారో ఎదగనివ్వండి, మంచిదే, మీకు కూడా ఒక రోజు వస్తుంది అనుకోండి. లక్కీగా నా ఫ్రెండ్స్ నాకు చాలామంది పరిచయం అయ్యారండి యూట్యూబ్ ద్వారానే. ఫస్ట్లో స్టార్టింగ్లో పరిచయం అయిన వాళ్ళు ఉంటారు కదా, లక్కీగా అందరూ మంచి వాళ్ళే దొరికారు నాకు. నా నెంబర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో అందరూ కూడా చాలా చాలా అందరూ రిజర్వ్డ్ క్యాండిడేట్స్, అందరూ నా టైప్ వాళ్ళేనమాట. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు వాళ్ళు కూడా. చాలా చాలా క్లోజ్గా ఉంటాం. ఒక గ్రూప్ కూడా ఉంటుంది మాకు, ఓన్లీ 5 మెంబర్స్ కోసం ఒక గ్రూప్ కూడా ఉంటుంది అనమాట. సో అందరం ఇప్పటికి కూడా ఎప్పుడో 2019 డిసెంబర్లో స్టార్ట్ చేసాం యాక్చువల్గా గ్రూప్ అది. సో ఓన్లీ మేము 5 మెంబర్స్. కొంతమంది అసలు ఛానల్ స్టాప్ చేస్తారు కూడా, అయినా మాకు ఒక ఫ్రెండ్లీ గ్రూప్ అయిపోయిందనమాట. ఇంకా అది ఒక ఫ్యామిలీ లాగా అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట గ్రూప్లో. అసలు యూట్యూబ్ గురించి డిస్కషన్ పోయింది దాంట్లో, అంతలాగా క్లోజ్ అయిపోయామన్నమాట. అలా క్లోజ్ అవ్వగలిగితేనే వాళ్ళందరికీ కూడా ఇట్లా ఏమి ఈగోలు ఇవన్నీ ఏమి ఉండవు లక్కీగా. అంటే ఇప్పుడు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తారో, అంటే నేను ఈ ఛానల్ పెట్టడానికి కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా ఎంతో ఉంది. అసలు నువ్వు చేయగలవు మాధురి, చేయగలవు, చెయ్యి అంటే అసలు ఎంతలాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే అసలు మా గ్రూప్లో వాళ్ళు. సో అదనమాట. ఇప్పుడు నేను ఎదుగుతున్నాను అని వాళ్ళకి ఆ ఇది ఉండదు అసలు. అలాగే ఆ గ్రూప్లోనే ఇంకా 1,00,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని వాళ్ళు ఏమీ పెద్ద గర్వం పోరు, మాకు పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్నారని. అలా ఉండాలి ఎప్పుడైనా సరే, ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అనేది ఉంటుంది కదా. అట్లా ఉంటే ఎప్పటికీ ఏ ప్రాబ్లమ్స్ రావండి. ఇది లైఫ్లో కూడా, ఇది మా ఓన్లీ యూట్యూబ్లోనే కాదు, లైఫ్లో కూడా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నానంటే నేను ఖచ్చితంగా ఫాలో అవుతానండి. నేను ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. ముందంతా రాసేసుకుని పూసేసుకుని తర్వాత ఇదిగా ఉండడం, డిస్టెన్స్గా ఉండడం అవన్నీ ఏం ఉండదు. ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఎప్పుడైనా సరే. అప్పుడు అసలు ఏ ప్రాబ్లమ్స్ రావు. అండ్ నేను ఇప్పటికీ కూడా, నేనే కాదు మా గ్రూప్లో వాళ్ళైనా సరే ఇప్పటికీ కూడా మర్యాదగానే ఉంటాం. నువ్వు అనే స్టేజ్ అసలు రాలేదు ఇప్పటికి. అంటే నువ్వు అంటే కలిసిపోయినట్టు అదంతా ఓకే, కానీ మీరు అనేది ఉంటుంది చూసారా, అది కొంచెం లిమిట్ ఉంటుంది, మనకి మర్యాద ఉంటుంది. నేను ఇప్పటికి కూడా చిన్నవాళ్ళని కూడా మీరు అని అలవాటైపోయింది. ఇంకా అట్లాగా నువ్వు అనేసి అన్న నేను ఎవరిని, అంటే నువ్వు అంటే తప్పని కాదు, ఇక్కడ పద్ధతిగానే పలకరిస్తాను. ఇప్పుడు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు నన్ను మాధురి గారు అంటున్నా, మాధురి గారు అనొద్దు, మాధురి అనండి అని కూడా చెప్తాను నేను, నాకంటే పెద్దవాళ్ళు అయితే కనుక. సో అట్లా మనం ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అతిగా కలిసిపోకూడదు, అలా అని డిస్టెన్స్డ్గా ఉండకూడదు. అది ఇవన్నీ చూసుకుని, ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఈ చాలా తక్కువ అండి. ఇంకా బోల్డ్ రకాల మంది ఉంటారు. అసలు సాడిస్టులు చాలా రకాల మంది ఉంటారు ఇలాంటి విషయాల్లో. ఇది జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్స్ అంతే. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని హ్యాపీగా మీరు మీ ఓన్ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ మీ ఓన్ ఛానల్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఇంకెంత బాగా చేయాలి అనేది, అంతే. వేరే ఛానల్స్ చూసేసి అరే వాళ్ళకి వ్యూస్ వచ్చేస్తున్నాయి, ఎంత పిచ్చి వీడియోలు పెడుతున్నారు, వాళ్ళ వీడియోస్ వాళ్ళకి గొప్ప, మన వీడియోస్ మనకు గొప్ప, అంతే. మీరు ఏం పట్టించుకోవద్దు అసలు. హ్యాపీగా వీడియోస్ పోస్ట్ చేయండి. అది